అన్ని రోజులు అన్ని మోజులు ఒక్కలా ఎప్పుడూ ఉండవు. అంతకు ముందు వరకు దూసుకుపోయిన ఆ కార్ల అమ్మకాలు ఈ ఏడాది జూలై నెలొచ్చేసరికి ఢమాలన్నాయి. కారణాలు ఎలాంటివైనా ఒక్కసారి కొనుగోలుదారుల నుంచి గిరాకీ ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ఏడాది జూలైలో కంపెనీల నుంచి డీలర్లకు కార్ల సరఫరా తగ్గింది. కార్ల తయారీ దిగ్గజ సంస్థలు మారుతి సుజుకి, హ్యుందాయ్ టోకు విక్రయాలు గత నెలలో తగ్గాయి. మారుతి దేశీయ విక్రయాలు 2023 జూలై నాటి 152,126 నుంచి 9.64% తగ్గి 137,463కు పరిమితం అయ్యాయి. చిన్న కార్ల విభాగంలోని ఆల్టో, ఎస్ప్రెస్సో విక్రయాలు 9,590 నుంచి 9,960కు పెరిగాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగనార్ల విక్రయాలు 67,102 నుంచి 58,682కు పరిమితం అయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ వాహన సరఫరాలు 50,701 నుంచి 3% తగ్గి 49,013కు పరిమితం అయ్యాయి. టాటా మోటార్స్ దేశీయ విక్రయాలు 78,844 నుంచి 11% తగ్గి 70,161కి పరిమితం అయ్యాయి. కియా ఇండియా దేశీయ విక్రయాలు 20,002 నుంచి 2.5% పెరిగి 20,507కు చేరాయి. ద్విచక్ర వాహనాలకొస్తే బజాజ్ ఆటో దేశీయ విక్రయాలు 1,79,263 నుంచి 18% పెరిగి 2,10,997కు చేరాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ ద్విచక్ర వాహన విక్రయాలు 2,35,230 నుంచి 8% పెరిగి 2,54,250కు చేరాయి. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ విక్రయాలు 41% పెరిగి 4,39,118కి చేరాయి.